హాయ్ వెల్కమ్. మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే మనం మేళవాగలో ఉన్నాం. ఇక్కడ రైతు ఈ మిషన్ వచ్చేసి బోర్లు ఆ, దించి మళ్ళీ పైకి ఎత్తడానికి మల్టీపర్పస్ కి ఈ మిషన్ అయితే ఉపయోగపడతా ఉంది. ఇది ట్రాక్టర్ కి పర్మనెంట్ సెటప్ రూపంలో ఇది బిగించుకోవడం జరిగింది. కొన్ని ఏరియాలో అయితే దీనికి సపరేట్ గా ఉంటది, కానీ ఇక్కడైతే కంప్లీట్ గా ట్రాక్టర్ కి బిగించడం అయితే జరిగింది. ఈ వేళకి మెయిన్ ఉపయోగాలు చెప్పాలంటే ఈ ఏరియా పల్నాడు ఏరియాలో మీరు లేదంటే కొన్ని అనంతపురం ఏరియా చూసుకున్నట్టయితే కనీసం 500 నుంచి 700 800 అడుగులు వేస్తే కానీ వాటర్ పడే పరిస్థితులు అయితే లేవు. సో అలాంటి ఏరియాలో కూడా వీళ్ళు బంగారం పండిస్తారు. ఇక్కడ పల్నాడు జిల్లా మిర్చికి పెట్టింది పేరు, అలాగే పత్తి పంటలకు కానీ. సో అంటే దేశానికి కావాల్సిన మిర్చిలోంచి 10% ఈ పల్నాడు ఏరియా నుంచి, పైగా ఈ బొల్లాపల్లి మండలం నుంచి వెళ్ళిందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఇక్కడి నుంచి అంత బాగా పొలాలు పత్తి కావచ్చు, మిరప కావచ్చు పండించడం జరుగుతూ ఉంది. సో దాంట్లో భాగంగా వీళ్ళకి నీళ్ళు అనేది కొంచెం కష్టంగానే ఉంది, ఎందుకంటే ఇదంతా కూడా నల్లమల్ల అడవి ప్రాంతం. సో కొండ ప్రాంతం కూడా కాబట్టి ఇక్కడ బోర్ వేస్తే కొన్ని ఏరియాలో పడ్డట్టు 80కి 100 200 అడుగులు పడవండి. మినిమం 500 నుంచి 800 అడుగుల మధ్యలో వేస్తూనే పడతాయి. అలాంటి ఏరియాలో కూడా వీళ్ళు బంగారం పండిస్తూ ఉంటారు ఈ ఏరియా ప్రజలైతే. సో దాంట్లో భాగంగా పొరపాటున ఏదన్నా మోటార్ చెడిపోతే కనీసం ఇలాంటి బోర్లు 800 700 అడుగుల నుంచి మనుషులు తీయాలంటే కనీసం 8 నుంచి 10 మంది బొరుసులు పడతారు. అదిగాక ఎంతో శ్రమతో కూడుకున్నది. దాంట్లో భాగంగానే అత్యాధునిక ఆయుధాలు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అందులో భాగమే ఈ ట్రాక్టర్ అండి. ఈ ట్రాక్టర్ ద్వారా ఈ కళింగ పైపులు, ప్లాస్టిక్ పైపులు కానీ అలాగే స్టీల్ ఐరన్ పైపులను కూడా దాంట్లో దించి 700 అడుగులు దించాలంటే కనీసం 70 పైపులు పడతాయి కాబట్టి ఎంతో శ్రమతో కూడుకున్నది. పొరపాటున మోటార్ కనుక కరెంట్ అప్ అండ్ డౌన్ వచ్చి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చేసి చెడిపోతే చాలా శ్రమతో కూడుకున్నది. కాబట్టి ఈ ఏరియా ప్రజలైతే ఇలాంటి ట్రాక్టర్లు అప్రోచ్ అవుతారు. సో బేసిక్ అయితే చాలా రైతులకి ఇది ఎంతో ఉపయోగకరమైన మిషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మోటార్ని కనీసం 100 అడుగులు పైకి రావాలంటేనే ఒక బలిష్టమైన కుర్రాళ్ళు కానీ అలాగే మగవాళ్ళు కానీ 8 నుంచి 10 మంది పడతారండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో అలాంటి బరువైన వస్తువుల్ని తీయడానికి ఈ యంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు, ఈ మిషన్ ఎలా ఉంటుంది, ఇది గంటలో ఎంత పనులు చేద్ది, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇప్పుడు చేద్దాం. దించుతున్నారు కదా, బేసిక్ ఇది ఎంత లోతుంది? ఇది 450 అడుగులు. 450. బేసిక్ ఈ ఏరియా స్వభావం ఎలా ఉంటది? ఏరియా స్వభావం అంటే మామూలుగా ఎన్ని అడుగుల దాకా బోర్లు ఎక్కువ లోతు ఎంత ఉంటుందండి? 1000 అడుగులు, 1000 అడుగులు కూడా ఉంటుంది. 1100 అడుగు అట్ట కూడా ఉంది. బేసిక్ మనుషులు లాగలేరండి? అవి లాగలేరు, లాగటానికి రావు. మనుషులతో లాగాలంటే రావు అవి. అదే లాగాలంటే లాగలేము. మిషన్ లో అయితేనే వచ్చిన కాంచి కొద్దిగా ఈజీగా ఉంటుంది. అంతకు ముందేమో చేతి మిషన్లు ఉన్నాయి, అవి పెద్ద లెక్క చేయరు. ఇవి వచ్చిన కానించి ఇదేమో 4 లక్షలు పడుతుంది మొత్తం. బండి అయితేనే మిషన్ అయితేనే చేపిట్టు. తర్వాత పైపుకి వచ్చేసి 100 రూపాయలు, పీకితే 100, దించితే 100. దాని అమ్మటి 2 మనుషులు వస్తారు. మనం 1000 అడుగులు అటు దింపుతుంటాం. అది సంగతి. బేసిక్ ఎందుకు కొనాలనిపించింది అసలు మిషన్? ఇదంటే ఇదివరకు అలా చేయట్ల పనులు, జనం చేతి మిషన్ అమ్మట రాట్లా. ఇదైతే కొద్దిగా ఈజీగా ఉంటుంది, దానికైనా తీసుకున్నాం. ఎంతమంది పడతారు మామూలుగా అయితే? దీనికైతేనే 2 సరిపోతారు, చేతి మిషన్ కి అయితేనే 3 4 ఉండాలి. దానివల్ల అందుకని కొంతమంది రాట్లా పిలిచినా గానీ. ఇదైతే 2 తడి పని అవుతుంది, అందుకని రేంచులు పంచడం. సో చేతి పని రిస్క్ కూడా ఎక్కువ కదా? రిస్క్ ఎక్కువ, జారిపోవడానికి ఛాన్సెస్ కూడా జారిపోతుంది. దీంతో అయితే పెద్ద జారిపోనేది, ఇక్కడ క్లాంపులు ఉంటాయి కాబట్టి దీనికి పట్టుకొని ఉంటాయి. ఏదైనా జారిపోయినా ఎక్కడికి వచ్చి ఆగిద్ది. అది సంగతి. పట్టుకోండి. ఏమన్నా రాళ్ళు బోలు అడ్డుపడ్డప్పుడు కూడా దీని ద్వారా తీయొచ్చు. ఇది మిషన్ సరిపోతుంది? మిషన్ తో లేచొద్దు. ఏదన్నా కేబుల్ ఎరకు మొత్తం జొట్టేసుకుంటేనేమో ఇంకో మిషన్ రాడ్లు వేసి పైకి లేపాలి. బేసిక్ మోటార్లు ఎక్కువ ఇరుక్కుంటుంటాయి కదా, ఇరుక్కున్నట్లో రాళ్ళు బోళ్ళు. ఇవి అయితేనేమో రాళ్ళు ఉన్నట్లో వస్తాయి. రాళ్ళు ఎక్కువగా కేబుల్ ఎర అవన్నీ బూడపోతేనేమో రాళ్ళు ఇందులో రాడ్లు వేసి పైకి లేపాలి. పైకి లేపితే తేలిగ్గుద్ది. బేసిక్ మనుషులతో అయితే రాళ్ళు పడ్డ బోర్లు తీయడం చాలా కష్టం, రాదు అసలు, వేస్ట్. దాంతో తీయాలంటే తీసేది కాదు, మనం చేసేది కాదు. అలాంటి సందర్భం మరి ఏం చేయాలి? దాన్ని వదిలిపెట్టాం, చేసేది ఏం లేదు. సో ఇదైతే రైతులకు బాగుంటుంది. సో దీని మీద ఆదాయం ఎలా ఉంటుంది మీకు? పర్లే. ఎలా? ఒక పైపు వచ్చేసి కాస్ట్ ఎంత ఛార్జ్ చేస్తారు? పైపుకి వచ్చేసి 50 రూపాయలు, దించితే 50, పీకితే 50. సో ఒక మోటార్ చెడిపోయిందంటే ఇంకా 40 పైపులు ఉంటేనే అలా, ఏదన్నా 5 పైపులు 3 పైపులు ఉంటేనే కాంట్రాక్ట్ 500 700 అట్ట కాంట్రాక్ట్. ఓకే.
ఏరియాలో ఎన్ని టాటర్లు ఉంటాయండి ఇలాంటి? ఈ ఇట్టాటి ఉంటే దగ్గర దాపు మా ఊరు ఒక్క ఊర్లోనే 35 ఏముంది. 30 టాటర్లు ఉన్నాయి. ఎన్ని బోర్లు ఉంటాయండి ఈ ఏరియాలో? ఈ ఏరియాలో చాలా ఉంటాయి అన్న అన్ని. ఏ ఊరికైనా మీకు కాల్ చేసి మీరు వెళ్ళాల్సిందే ఆ, కదా? ఎత్తినందుకు దించినందుకు 40 రూపాయలు 50 రూపాయలు పైప్కి. అంతే. అంటే మోటార్ చెడిపోయినాక ఎత్తినందుకు 50, దించినందుకు దించినందుకు 50. సో ఒక పైప్కి మొత్తంగా 100 రూపాయలు ఏదైతే. ఏదైతే ఎంత టైం పడుతుందండి ఒక 1000 అడుగులు దించడానికి? 1000 అడుగులు దించడానికి 2 గంటల నుంచి 3 గంటలు. మొత్తం మీరే చేసుకుంటారు కాంట్రాక్ట్? కాంట్రాక్ట్ వాళ్ళు ఊరు రారు, వాళ్ళు చేయని వాళ్ళు కేబుల్ రారు పట్టుకొని జాయింట్ వేయించుకోవటం. ఓకే ఓకే. సో ఓవరాల్గా ఎంత సెటప్ వచ్చేసి 4 లక్షలు అవుతుంది. 4 లక్షలు. ఓకే. మీరు ఏం చదువుకున్నారు? అసలు చదువుకోవాలి. మీరు దీంట్లో హ్యాపీగా ఉన్నారా? నిరుద్యోగం మాట లేకుండా ఇందులోనే మనం చిన్నప్పటి నుంచి హ్యాపీయా ఇందులోనే? సంపాదన పరంగా అయితేనేమి మీ పెట్టుబడి మీకు వచ్చేసినట్టు సంవత్సరంలో సంపాదించింది. ఓకే. ఏరియా ఎక్కువ లోతు కాబట్టి ఇవి వచ్చిన కాంచే బాగుంటుందండి. అంతకు ముందు అంతా కరెక్ట్ లేదు, మనిషి గొల్లైపోతాడు. ఒక మోటార్ బీకాలకి ఇంక 2వ మోటార్కి రాలేడు. ఇదైతే పొద్దుటాంచి అలా ఇది రెండోది. అదే మనుషుల్లో బతిలాడుకోవాలి ప్లస్ రాట్లా బతిలన్న పో మాకు ఇది కావుతుంది గొప్ప. అదే ఎందుకంటే కష్టంతో కూడుకోండి. ఎంత లాగాలంటే మనిషి లాగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. సో దీని ద్వారా అయితే ఈజీగా ఇంకా ఎట్ మీద మన బోరింగ్ బండి టైప్ వచ్చింది. ఇంకా వాటికి ఇంకా బాగా ఈజీగా ఉంది. ఏది ఇంకా ఈ టైప్ లోనే బోరింగ్ బండి టైప్ వచ్చింది. అదే విధంగా బిగించుకుంటది, అదే తిప్పుకుంటది. దానికి అప్గ్రేడ్ చేసి కుదిరిద్దా? చేయొచ్చులే కానీ మనం ఇంకా దానికి అగస్ట్ అయింది ఖర్చు. ఇంకా ఖర్చు ఆడ పెడతలేని దీంతో సంవత్సరానికి ఎంత ఆదా ఉంటుందండి? మోటార్లను బట్టి అండి. అది ఇంచుమించు అవుతారు. ఇంచుమించు 4 లక్షల నుంచి 5 లోపు. సో నీళ్ళని కాస్ట్ అంతా అయిపోయింది ఇందులోనే. ఒక్కేడు 6 లక్షలు సంపాదించింది. బొగులు తెచ్చిన కొత్తలు ఇది ఒక్కటే వచ్చింది ఈ ఏరియాకి. దించటం పీకటం ఈ మధ్యలో ఏం లేదు కాబట్టి దీని అమ్మట వెళ్ళిపోతుంది.